వివరాలు చూద్దాం. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. సచివాలయం పరిసరాల్లో దంచి కొడుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, చెప్పండి. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. అనేక చోట్ల పరిస్థితి దారుణంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ట్రాఫిక్ పరిస్థితి కూడా. మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది జనం? స్వామి, ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీగా వర్షం కురుస్తుంది. ఇంకో రాగల గంట నుంచి 2 గంటల పాటు మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితుంది. సో ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం అయితే ప్రస్తుతం ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇటు అంబర్పేట్ కానివ్వండి, హిమాయత్ నగర్, నారాయణగూడ, దాంతోపాటు ఏదైతే ఇటు ఓయూ క్యాంపస్ ఏరియా కానివ్వండి, దాంతోపాటు తార్నాక, ఉప్పల్, మలక్పేట, అదే విధంగా ఏదైతే ఇటు ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో వర్షం దంచుకూడుతున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు ఇటు సిటీ సెంట్రల్ జోన్ పరిధిలో ఇటు ఖైరతాబాద్ కానివ్వండి, పంజాగుట్ట, అదేవిధంగా ఇటు ఎస్ఆర్ నగర్, మైత్రివనం, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, షేక్పేట్, మణికొండ లాంటి ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు ఒక 15 సెంటీమీటర్ల వర్షం వరకు, అంటే ఇంకొక గంట నుంచి గంటన్నర పాటు ఇదే స్థాయిలో వర్షం కురిసేటటువంటి అవకాశం ఉంది. వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. దాదాపు మోకాళ్ళ లోతు మేర వర్షపు నీరు నిలిచిపోయింది. దాంతోపాటు ఏదైతే మెట్రో స్టేషన్ల కింద పూర్తిగా వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖైరతాబాద్ కానివ్వండి, అదేవిధంగా ఇటు ఎస్ఆర్ నగర్, అమీర్పేట మెట్రో స్టేషన్ల కింద కూడా వర్షపు నీరు నిలిచిపోయింది. సో ముఖ్యంగా ఇటు ఈవినింగ్ టైం కావడము, ఇక ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళేటటువంటి టైం కావడంతో సో సిటీలో అనేక ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కంటిన్యూషన్ గా, అంటే ఇంకొక దాదాపు 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా ఇదే స్థాయిలో వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు మాన్సూన్ టీమ్స్ ని, జిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ టీమ్స్ ని సిద్ధం చేసి పెట్టారు. దాంతో పాటు ఏదైతే ఇటు హైడ్రా టీమ్స్ ని కూడా సిద్ధం చేసి పెట్టినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇటు వాటర్ లాగింగ్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో దాదాపు 141 వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి. అక్కడ కూడా మొత్తం రోడ్ల మీద వర్షపు నీరు అయితే నిలిచిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో రోడ్ల మీద వర్షపు నీరు నిలవకుండా వెంటనే ఆ వాటర్ అంతా కూడా ఇటు మోటార్ల సహాయంతో క్లియర్ చేయాలంటూ కూడా అధికారులకైతే ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్, హైడ్రా కమిషనర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. మొత్తం అంటే ఇటు నగర వ్యాప్తంగా ఇటు ఐటీ క్యారిడార్ పరిధిలో కానివ్వండి, దాంతో పాటు ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, మణికొండ, మెహదీపట్నం, టోలీ చౌకి, అదేవిధంగా ఇది అల్తాపూర్, రాజేంద్ర నగర్ పరిధిలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యం. మొత్తం అంటే ఓవరాల్ గా నగర వ్యాప్తంగా ఇటు మేడ్చల్ కానివ్వండి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో దాదాపు ఇంకొక గంట పాటు భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఇప్పటికే కంటిన్యూషన్ గా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షం నేపథ్యంలో మాత్రం పూర్తిగా రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షం నీరు నిలిచిపోయింది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. స్వామి, నుమాన్, ఈ సందర్భంలో జేహెచ్ఎంసీ గానీ అటు హైడ్రా గానీ ఎలాంటి జాగ్రత్తలు సూచించారు ప్రజలకి? ప్రధానంగా అయితే జిహెచ్ఎంసీ దాంతోపాటు హైడ్రా అధికారులు మొత్తం అంటే రంగంలోకి ప్రస్తుతం అయితే దిగారు. ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే కోరుతున్నారు. ముఖ్యంగా ఇటు సిటీలో దాదాపు మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్, అంటే వర్షం కురిసిన ప్రతిసారి ఇళ్లలోకి నీళ్లు రావడం కానివ్వండి, కాలనీలో నీట మునిగేటటువంటి ప్రాంతాలు దాదాపు ఒక 50-60 ప్రాంతాలు ఉన్నాయి. సో ఆ ప్రాంతాల ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. దాంతో పాటు ఏదైతే ఇటు నాలాల పరిహారక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక 5 సెంటీమీటర్ల వర్షం కురిస్తేనే పూర్తిగా జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది, తీవ్ర ఇబ్బందులు పడేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అలాంటిది దాదాపు కంటిన్యూషన్ గా ఇంకొక గంట నుంచి 2 గంటల పాటు వర్షం కురిసేటటువంటి అవకాశం ఉంది. అది కూడా నాన్ స్టాప్ గా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీ హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. ముఖ్యంగా అత్యవసరం అయితే తప్ప అనవసరంగా ఎవరు బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే హైడ్రా అధికారులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సామాన్యంగానే ఇటు వర్షం కురిస్తే రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షం నిలిచిపోతుంది, మ్యాన్ హోల్స్ పొంగి పొర్లేటటువంటి పరిస్థితి ఉంటుంది, రోడ్లన్నీ చెరువులను తలపించేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అలాంటిది ఇంకొక దాదాపు ఎడతెరిపి లేకుండా ఇప్పటికే భారీ వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తము అంటే భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి
కొంత ముఖ్యంగా ఐటీ క్యారిడార్ పరిధిలో ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులు కానివ్వండి, ఇటు వాహనదారులు కానివ్వండి, విడతల వారీగా రావాలంటూ కూడా ఇప్పటికే ఇటు ఐటీ కంపెనీకి సంబంధించినటువంటి ఉద్యోగులకు కూడా ఇప్పటికే ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ఇటు సైబరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఐటీ క్యాడర్ లో దాదాపు 5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉంటారు. వారంతా ఏకకాలంలో బయటికి రావడం వల్లే ఇటు ఐకియా జంక్షన్ కానివ్వండి, దాంతో పాటు ఇటు బయోడైవర్సిటీ జంక్షన్, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇటు బయోడైవర్సిటీ కానివ్వండి, ఐకియా జంక్షన్ కానివ్వండి, దాంతో పాటు ఇటు మాదాపూర్ హైటెక్ సిటీ జంక్షన్ల దగ్గర కూడా కొంత ఏదైతే వచ్చినటువంటి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో అందరూ ఒకే రూట్లలో కాకుండా కొంత డిఫరెంట్ రూట్స్ లో వెళ్లే విధంగా ఇటు లింక్ రోడ్స్ ని కూడా వాడుకోవాలంటూ కూడా ఇప్పటికే ఇటు ట్రాఫిక్ పోలీసులతో కోరుతున్నటువంటి పరిస్థితి. భారీ వర్షం, నాన్ స్టాప్ గా కురుస్తున్నటువంటి భారీ వర్షంతో ఒక్కసారి సిటీలో వాతావరణం అంతా మారిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి తీవ్రమైనటువంటి ఎండ, వేడిమి, ఉక్కపోతుంది, తీవ్రమైనటువంటి ఉక్కపోత ఉండేది. బట్ ఒక్కసారిగా గంట నుంచి పరిస్థితి అంతా మారిపోయింది. ఈదురు గాలులతో కూడినటువంటి భారీ వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో మాత్రం ప్రస్తుతం హైదరాబాద్ నగర వ్యాప్తంగా మొత్తం రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షం నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు స్వామి. రైట్ నోమాన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.